హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. హనుమాన్ సినిమాతో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ వర్మ మళ్ళీ సెట్స్కి వస్తున్నారండి. మళ్ళీ తన హ్యాపీ ప్లేస్ లోకి వచ్చాను, బాబు రెడీ బాబు అంటూ పోస్ట్ చేశారు వర్మ. ఇది జై హనుమాన్ కోసమా, లేదంటే బాలయ్యతో సినిమా చేయబోతున్నారా, అది కాదంటే ఏదైనా యాడ్ షూట్ చేస్తున్నారా అనేది మాత్రం ప్రస్తుతం చాలా సస్పెన్స్ గానే ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది. మరి మరో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో చెప్పండి అంటే మాటల్లో చెప్పడం మాత్రం చాలా కష్టం. ఇంకా చెప్పాలి అంటే ఒకే ఒక పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ప్రభాస్. తాజాగా ఇయర్ ఆన్ ఎక్స్ అంటూ విడుదల చేసిన హ్యాష్ ట్యాగ్ లిస్ట్ లో ప్రభాస్ మాత్రమే టాప్ 10 లో ఉన్నారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ హ్యాష్ ట్యాగ్స్ మరే ఇండియన్ స్టార్ పై లేవనుకోండి. ఇందులో ప్రభాస్ అయితే 7వ స్థానంలో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య తర్వాత సినిమాను కూడా అప్పుడే లైన్లో పెడుతున్నారట. ఇప్పటికే ఈయన కోసం అయితే ప్రశాంత్ వర్మతో పాటు హరీష్ శంకర్, బోయపాటి లాంటి దర్శకులైతే కథలు మొత్తం సిద్ధం చేసుకున్నారంటండి. అయితే బాలయ్య బాబుతో మునుముందర ఇంకా 2-3 సినిమాలు వెయిట్ చేస్తున్నాయన్నమాట. ఈ క్రమంలోనే ఎన్బీకే 110 బోయపాటితోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 10న ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది అని. ఇక మనకి చిరంజీవి గారు అంటే ఆయన మునుముందు రాబోతున్న సినిమా పేరేంటంటే విశ్వంబర. చిరంజీవి గారు హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా పేరు విశ్వంబర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో ఓ పాటను కూడా నాసామిరంగ దర్శకుడు విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేశారు. ఈయన దర్శకుడు కాకముందు డాన్స్ మాస్టర్ట. ఇప్పుడు చిరుని కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావడంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. జెర్సీలో నాని ట్రైన్ సీక్వెన్స్ కి సంబంధించి ఫోటోనైతే పోస్ట్ చేశారు విజయ్. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ నితిన్ చేసిన సినిమా తర్వాత ఇప్పుడు నితిన్ చేస్తున్న సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. మార్చి 14 నుంచి వైజాగ్ లో కొత్త షెడ్యూల్ ని కూడా ప్రారంభించేందుకు టీం మొత్తం సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు, అదేవిధంగా కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి. ఈ చిత్రం కూడా మునుముందు రోజుల్లో మన కోసం రెడీగా ఉన్నట్లే తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.